టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటో అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. మన మెటబాలిజం గ్లూకోజ్ మెటబాలిజం ఒకటి ఉంది, కీటో మెటబాలిజం ఒకటి ఉంటుంది. ఎక్కువగా వాడేది గ్లూకోజ్ మెటబాలిజం. ఎందుకంటే గ్లూకోజే మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనం తినే ఆహారంలో గ్లూకోజ్ రక్తంలోకి వెళ్ళి నిల్వ ఉంటుంది. శరీరం 35-36 లక్షల కోట్ల కణాలతో నిర్మితమైంది. 36 ట్రిలియన్ సెల్స్. ప్రతి సెల్కి ఎనర్జీ అవసరం. అది రక్తంలో ఉన్న గ్లూకోజ్ ని వాడాలి అంటే ఆ రిసెప్టర్స్ ని ఓపెన్ చేయగలిగే శక్తి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. మదర్ ఫ్యాట్ ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ ఆ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఆ ఇన్సులిన్ రక్తంలో ఉన్న గ్లూకోజ్ ని సెల్స్ లోకి అందిస్తుంది. 36 లక్షల కోట్ల కణాలు గ్లూకోజ్ తో నిండిపోయినాయి. అయినా కూడా ఇంకా రక్తంలో గ్లూకోజ్ నిల్వ ఇంకా మిగిలి ఉంది. అప్పుడు ఇన్సులిన్ లివర్ ని డైరెక్ట్ చేస్తుంది. ఈ ఎక్సెస్ గ్లూకోజ్ రక్తంలో ఉన్న దాన్ని ఫ్యాట్ గా కన్వర్ట్ చేసి అది కూడా 50 రూపాయల నోటుగా కాదు, 500 రూపాయల నోటుగా కన్వర్ట్ చేసి ట్రైగ్లిజరైడ్స్ గా కన్వర్ట్ చేసి పెట్టడం. అది ట్రైగ్లిజరైడ్స్ గా కన్వర్ట్ చేసి శరీరంలో ఉన్న ఫ్యాట్ సంచులన్నింటినీ నింపమంటుంది. అంటే ఎడిపోస్ టిష్యూస్ అన్ని నింపమంటాం. లివర్ ఆ పని చేసిన తర్వాత ఎడిపోస్ టిష్యూస్ అన్ని కూడా నిండిపోయినాయి, సెల్స్ అన్ని నిండిపోయినాయి, ఇంకా రక్తంలో గ్లూకోజ్ మిగిలి ఉంది. దానిని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం.